కేవలం 3 EMIs మిస్ అయినందుకు బ్యాంక్ ఇటీవలే బెంగళూరులో ఒక హౌస్ని ఆక్షన్ పెట్టేసింది. 20-year డ్రీమ్ గాన్ ఇన్ ఫ్యూ మినిట్స్. మనం ఇల్లు కొంటున్నాం అనుకుంటాం, బట్ లాస్ట్ EMI మీరు పే చేసే వరకు ఆ ఇల్లు కంట్రోల్ మొత్తం బ్యాంక్లోనే ఉంటుంది. మీకు జాబ్ లాస్ అయినా, ఎమర్జెన్సీ వచ్చిన బ్యాంక్ మాత్రం EMI కట్టాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు సేఫ్గా ఉండాలంటే ఈ 3 ways చూడండి. నెంబర్ 1, ఎక్స్ప్లోర్ జాబ్ లాస్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ తీసుకుంటే మీరు కట్టాల్సిన EMIకి 3 to 6 months వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ గ్యారంటీ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ మీకు జాబ్ లాస్ అయితే మీ ఇల్లు ఆక్షన్కి వెళ్లకుండా ఇది షీల్డ్గా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, 12-month EMI పూల్. మీరు EMI స్టార్ట్ చేసే ముందే ఒక 12 EMIకి సరిపడా అమౌంట్ని మీరు ఎమర్జెన్సీ లిక్విడ్ ఫండ్లో ఉంచుకోండి. జాబ్ లాస్ సిచ్యువేషన్లో ఈ ఫండ్ అనేది మీ హౌస్ని కాపాడుతుంది. నెంబర్ 3, హోమ్ లోన్ టర్మ్ ప్లాన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ప్రతి హోమ్ లోన్కి మీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి. మీకు అనుకోని సంఘటన జరిగితే ఈ బర్డెన్ అనేది మీ ఫ్యామిలీ మీద పడకుండా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్ మాత్రమే కాదు, ఇట్స్ అ మ్యాండేటరీ రిక్వైర్మెంట్.